నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చలో మంగళగిరి చేనేత గర్జన సభను విజయవంతం చేయండి. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో చేనేతల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడిన చేనేత కార్మిక సంఘాల నాయకులు. రమాబాయి ప్రోద్బలంతోనే అంబేద్కర్ ఉన్నత స్థాయికి. అంబేద్కర్ సతీమణి రమాబాయి జయంతి సందర్భంగా కోట పట్టణంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బహుజన ఐక్యవేదిక నాయకులు. అవకతవకలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. అంకమ్మ తల్లికి వైభవంగా పొంగళ్లు. రాపూరు మండలం పంగిలి గ్రామంలో కొలువై ఉన్న అంకమ్మ అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. చేనేతల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చేనేత కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో సంఘాల నాయకులు గోడపత్రికలు ఆవిష్కరించారు. చేనేతల ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఉన్న ప్రతి చేనేత ఇంటికి చేనేత కార్మిక సంఘాల నాయకులు వెళ్లి కరపత్రాలు అందజేశారు. చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. చేనేత కార్మిక సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో చెన్నూరు రామ మందిరం వద్ద చేనేత పెద్దలు, కార్మికులు కలిసి గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కటికాల వెంకటేశ్వర్లు, పముజుల శంకరయ్య తదితరులు మాట్లాడుతూ చేనేత న్యాయమైన డిమాండ్ల సాధన చేపట్టిన చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. నేతన్న నేస్తం పథకం కింద కూటమి ప్రభుత్వం 25 పెంచి ఇస్తామని హామీ ఇచ్చి నేటికి అమలు చేయలేదన్నారు. ప్రతి చేనేత కార్మికుడికి 50 ఏళ్లకు పింఛన్ సౌకర్యం కల్పించాలని వారు వివరించారు. వ్యాపార సంఘాలు కూడా కలిసి ఉంటాయి. చేనేత బట్టల వ్యాపారస్తులు కూడా ఉన్నారు. దీంట్లో 16 సంఘాలతో సమిష్టమైంది. ముఖ్యంగా మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ఒకనాడు భారతదేశంలో వ్యవసాయ రంగానికంటే ముందు పీఠంలో చేనేత ఉంది. చేనేతకి ప్రథమ స్థానంలో ఉండింది. ఆర్థికంగా వ్యవసాయదారుల కన్నా కూడా తిరిగి స్థానంలో ఉంటూ ఆనాడు, అంటే ఇది నేను చెప్పేది కాదు, భారత హిస్టరీ, భారత ఇండియన్ హిస్టరీలోనే లిఖిత పూర్వకంగా లిఖించినటువంటి విషయాలే. ఆనాడు ఆర్థికంగా బాగా సంపన్న వర్గంగా ఉన్నటువంటి చేనేత వృత్తి, ఆనాడు ఉన్నటువంటి రాజులు పరిపాలిస్తున్నటువంటి పెద్ద పెద్దోళ్ళు తాంబూలం పెట్టి ఆహ్వానించి ఒక పెద్ద పీట వేసి ఆయన కూర్చోబెట్టి ఆర్డర్, బట్టలు కావాల్సిన దానికి తోవతులు కానీ చీరలు కానీ ఆర్డర్ పెట్టి వాళ్ళు గౌరవంగా పంపించినటువంటి రోజులు ఒకనాడు. అది పూర్వం. అప్పుడు వ్యవసాయం 2వ స్థానంలో ఉండింది, మొదటి స్థానంలో చేనేత ఉండింది. ఇది ఇండియన్ హిస్టరీలో రాసినటువంటి లిఖితపూర్వక అక్షరాలు. తర్వాత భారతదేశంలోకి మన బ్రిటిష్ వాళ్ళు పాదం పెట్టి ఈ బట్ట పోటీతో మనం ఇబ్బంది పడతామని చెప్పేసి వాళ్ళ పరిపాలనలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కల్పించి చేనేతని ఒక్కొక్క కొమ్మను అనుకుంటూ వాళ్ళ మిల్లు బట్టలు మార్కెట్లోకి అనేకమైనటువంటి విరివిగా వచ్చేదానికి మన వాళ్ళకి ఇబ్బందులు కల్పించినందువల్ల
ఆనాడు బెంగాల్ ప్రాంతంలో కలవతో కప్పబడిన ఎడారులుగా మారినటువంటి కళేబరాలు అంటే మన వాళ్ళు ఆకలికి అన్నం లేక మరణిస్తే వాళ్ళందరి శవాలు కళేబరాలుగా ఉన్నాయనేటువంటి ఇండియన్ హిస్టరీలో ఉంది. ఆ క్రమంలో స్వాతంత్రోద్యమం పుట్టింది. ఆ స్వాతంత్ర ఉద్యమంలో మన 3 రంగుల జెండాలో మధ్యలో రాట్నం గుర్తుంది. రాట్నం ఎందుకు ఇచ్చారంటే మనం చిహ్నమే, మన మగ్గం గుర్తుకి చిహ్నమే రాట్నం. ఆ క్రమంలో వచ్చినటువంటి క్రమమే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన మహాత్మా గాంధీ చెప్పినటువంటిది, ఈ భారతదేశానికి 2 కళ్ళు లాంటివి వ్యవసాయం, రెండోది చేనేత. వ్యవసాయం, చేనేత ఈ 2 కళ్ళుని 1985 న్యూ టెక్స్టైల్ పాలసీ, జౌళి పాలసీ వచ్చింది. ఆనాడు ఒక కొమ్మను నరికారు. రాజీవ్ గాంధీ టైం. ఎందుకు నరికారు అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి పాలిస్టర్ దానికి డ్యూటీ ఎక్కువ ఉండేది. అప్పుడు టెక్స్టైల్ రంగానికి కూడా వేలు కోట్లు దోసిపెట్టేస్తున్నారు కార్పొరేట్ సంస్థలకి. ఆ విధంగా మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్ర బడ్జెట్ కూడా 200 కోట్లు ఇవ్వడం కూడా చాలా దురదృష్టకరం. కానీ ఇక్కడ జిఎస్టీ ఇచ్చేస్తానని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇకపోతే మేము రియంబర్స్ చేస్తానని ఎన్నో ప్రకటనలు మన చేనేత దినోత్సవం రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. 25,000 ఆర్థిక భరోసా 250 ప్రకటన చేస్తామని ఇప్పుడే ఈ నెల నుంచే విడుదల చేస్తానని 200 చెప్పారు. 4 నెలలు ఆగస్టు 7 తారీఖు అటే పోయి 5-6 నెలలు 8 నెలలు కావస్తుంది. ఎన్నికల ముందు కూడా అదే హామీలో ప్రకటించాడు. ఏ ఒక్కరు కూడా చాలా మన డిమాండ్స్ లో అన్ని కాకపోయినా 18 డిమాండ్స్ కాకపోయినా ఒక 4 ఏళ్ళు సాధించుకోవచ్చు. జిఎస్టీ ఒకటి 25,000 నేతలు నేస్తాం మొదలు ఆర్థిక భరోసాని కల్పించాడు 25,000. అదొకటి జిఎస్టీ 11 రకాల రిజర్వేషన్ చట్టం, ఒక 200 యూనిట్లు ఖచ్చితంగా మనం సాధించుకోగలం. వాటిలో 3 ఖచ్చితంగా సాధించుకోగలం. 18 పెట్టి 18 సాధించలేరు, ఇవులు కూడా అమలు పరచలేరు. ఈ కార్పొరేట్ సంస్థలకు వచ్చి 99 పైసలకి ఎకరానికి ఇస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి 2 ఎకరాలు కానీ అమ్మేస్తే మనకి రావాల్సిన బకాయిలు శుద్ధంగా నీట్గా వచ్చేస్తారు. 203 కోట్లు రావాలా మన సహకార సంఘానికి. 2 ఎకరాలు కానీ మనకు కానీ అమ్మేస్తే సార్ మన కార్పొరేట్ సంస్థలు 200 కోట్లు వస్తాయి. మన సహకార సంఘాలకి పెద్ద ఇది కాదు. ఈ కార్యక్రమంలో నాయకులు పముజుల హరి, పడాల రత్నయ్య, శ్రీనివాసులు, కటికాల శ్రీనివాసులు, శేషు తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులతో పాటు వెంకటగిరిలో భూ కబ్జాలకు సహకరించే రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హెచ్చరించారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డు విషయంలో సీఎం చంద్రబాబు నాయకులు కలిసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వెంకటగిరి పట్టణంకి ముప్పు వాటిల్లేలా చేపట్టే ఎంతటి నిర్మాణాలైనా కూల్చివేస్తానని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వివరించారు. ఇచ్చిన హామీలు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళింది. అది ఇవ్వగలిగేది పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడన్నా విలేకరులు మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇసుక పాలసీ గాని రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి నేచురల్లీ ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పేరెత్తాం. ఇక్కడ ప్రెస్ మీట్ లో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి రామకృష్ణ గారు మొన్న ఏదో సరిగా చెప్పలేకపోయాడేమో, దీనికి తక్కువ దానికి ఎక్కువ అన్నట్టు ఏదో చెప్పాడు. పక్కన ఉంటారు, చెవిలో ఊరుతా ఉంటారు. కరెక్ట్ గా అందుకోవాలా, కరెక్ట్ గా వినాలా, వినింది చెప్పాలా. ఆయన ఏమన్నాడో నేను పట్టించుకోను. దీన్ని చెప్పదలుచుకుంది నేను చెప్తా. కానీ ఇంకో మాట కూడా అన్నాడు. వెంకటగిరి మున్సిపాలిటీలో మా కౌన్సిలర్స్ ని అవమానం చేశాడు. తప్పుడు పనులు చేయమంటారు, చేసి ఇరకాటంలో పడి అవసరం అయితే కటకటాలు లెక్కించాల్సి వచ్చింది కూడా మీరే.
దానిలో రెండో మాట లేదు. కమిషనర్ కూడా లేడు, ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నారు. మీకు తెలియదా కౌన్సిలర్స్ పిలవాలని? ఎవరి ఆదేశాల మేరకు? ఇంత ఇంకో 2 నెలల్లో వాళ్ళది టర్మ్ అయిపోతుంది, వాళ్ళు ఏం చేస్తారులే. వెంకటగిరి పురపాలక ప్రజలు కూడా చూస్తా ఉంటారు. ఈసారి ఎన్నికల్లో కౌన్సిలర్స్ గా ఎవరిని ఎన్నుకోవాలని వాళ్ళు నిర్ణయిస్తారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారు, అడ్డగోలుగా ఫ్రీగా ఇవ్వాల్సిన ఇసుక రేటు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఇక్కడ ప్రజలకు తెలీదా ఎవరు చేస్తున్నారు ఈ పని? దీనివల్ల నాకేంటి, నాకేం నష్టం? మా వరకు నేను చూసుకుంటా, మంచిదే. వెంకటగిరి పుర ప్రజలకు మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నా. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతటి గొప్ప స్థాయికి వెళ్లారంటే ఆయన సతీమణి రమాబాయి ప్రోత్సాహం ఎంతగానో ఉందని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజూరి మాధవ్ అన్నారు. కోట పట్టణంలో రమాబాయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి జయంతి వేడుకలు కోట పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బహుజన ఐక్యవేదిక నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజూరి మాధవ్ తదితరులు మాట్లాడుతూ, దేశ ప్రజల గుండెల్లో అంబేద్కర్ గుర్తు ఉన్నన్ని రోజులు ఆయన సతీమణి రమాబాయి కూడా గుర్తు ఉంటారని తెలిపారు. రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న దేశ ప్రజలందరూ ఈ దంపతులను గుర్తుంచుకోవాలని వారు వివరించారు. రమాబాయి గారు లేకపోతే, ఆ తల్లి లేకపోతే మనకు ఈ బట్ట వచ్చేది కాదు. ఆమె బట్టలు చిరిగిపోయిన బట్టలు వేసుకొని మనకు చుట్టుపుట్టు ఇవ్వడానికి కారణమైన తల్లి ఆమె. ఈరోజు మనం ఈ స్థాయిలో పెట్టడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆమె సహకరించకపోతే మన బతుకులు ఏ విధంగా ఉండేటివో ఒకసారి ఆలోచించాలి. దారుణమైన బ్రతుకు బతికింది. పిడకలమ్మి ఆయనకి డబ్బులు ఇచ్చి మన కోసం చదివించింది. ఈ దేశ ప్రజలు నా బిడ్డల కంటే కూడా ఈ దేశమంతా నా బిడ్డలు అన్నట్టుగా తన బిడ్డల్ని నలుగురిని చంపుకొని ఆమె అంత త్యాగం ఎవరు కూడా ఈ భారతదేశంలో చేయలేదు. దానికి ఒకే ఒక కారణం, ఎవరైనా తన భార్య సహకరిస్తేనే మనం కూడా ఇక్కడ ఇంత చేయగలుగుతున్నాం. కాబట్టి మనతో పోల్చుకుంటే చాలా దీనంగా బాధ అంటే దారుణమైన బతుకు ఆమె బతకడం జరిగింది. ఈ బతుక్కి మనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ ఫలాలను అనుభవిస్తున్నాం. కాబట్టి ఆమెని మర్చిపోకూడదు. ఈ దేశం ఈ భూమి ఉన్నంత కాలం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంత గుర్తుపెట్టుకుంటామో అంత రమాబాయి తల్లిని మనం గుర్తుపెట్టుకోవాలని ఈ దేశ ప్రజలను కూడా మనం కోరుకోవాలి. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో కోట పట్టణానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పేద కుటుంబాల వారికి సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య, శ్రీరామ సేవా అధ్యక్షుడు హరీష్ రెడ్డి చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. దాతలుగా నాగలాపురం గిరిధర్ రెడ్డి, మహేశ్వరి దంపతులు వ్యవహరించారు. అనంతరం రమణయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, బాబురావు, శేఖర్, కిరణ్, మస్తాన్, తేజ, సుబ్బు, వంశీ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకునే విద్యార్థులకు చేయూతనివ్వడం కానీ, 3 చక్రాల బండ్లు కానీ, కుట్టి మిషన్లు, యూనిఫామ్, దుప్పట్లు, చీరలు ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చెన్నై వాస్తవులైనటువంటి నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు, మహేశ్వరమ్మల దంపతుల దాతృత్వంతో సరాసరిగా 35,000 రూపాయలు కూరగాయలు, సరుకులు ఇక్కడున్నటువంటి పేదలకి అందజేయమని చెప్పేసి ఆయన పంపించారు. దాన్ని మన దేవస్థానం స్వామి అయినటువంటి దివ్య అనంతాచార్యుల వారు ఈ కార్యక్రమాన్ని దివ్యంగానే తలపెట్టారు. ఈ కార్యక్రమము శ్రీరామ సేన వారి కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరపడం నిజంగా మన బాలుడిపాలెం చేసుకున్న అదృష్టం. అందులో మన స్వామి ఈ ఊళ్ళో రావడం ఇంకా అదృష్టం. అందువల్ల ఇట్లాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేస్తున్నారు స్వాముల వారు. దానిలో భాగంగా ఈరోజు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారితో మాట్లాడి
అయ్యా గిరిధర్ రెడ్డి గారు మా ఊర్లో కూడా మీరు ఎంతమందికి ఎన్నెన్నో చేస్తున్నారు, మా ఊర్లో కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి గట్టిగా మాట్లాడి ఆయన ఉదార స్వభావంతో ఇక్కడ పంపించారు. దీన్ని అందరికి కూడా ఇప్పుడు పంచబోతున్నారు. అందువల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తెలిపారు. తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు బీచ్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర తీరం వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలు, నీళ్ల సీసాలు, డైపర్లు వంటివి వేయడం ద్వారా పరిసర ప్రాంతాల్లో నీరు కలుషితమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందూరి శ్రీహరి, పామంజి శ్రావణ్, కొండూరు విజయ్ కుమార్ రెడ్డి, వెంకయ్య, అన్నం మహేష్, మంగపతి వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు. మనందరి బాధ్యత కొత్తకోడూరు బీచ్కి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క సముద్ర తీరాన్ని ఆనందంగా ఆహ్లాదంగా అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా నుంచి చిన్న విన్నపం, బహిరంగ ప్రదేశం లాంటి మన సముద్ర తీరంలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిళ్ళు, మన వేస్ట్ కవర్లు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల రాబోయే రోజుల్లో మన పర్యావరణాన్ని మనమే సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి మీ అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, విన్నపం మాత్రమే, ఇది ఆర్డర్ కాదు. మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలంటే మనందరం ఒక బాధ్యతగా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను, వాడేసిన వాటర్ బాటిళ్లను, మన చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి ఈ సముద్ర తీరం వెంబడే కాదు మన గ్రామాల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో వేయబాకండి. దయచేసి మన బిడ్డలకి రాబోయే రోజుల్లో మంచి గాలి, మంచి నీరు ఇవ్వాలనంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి వ్యాపారస్తులు సహా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీకు డస్ట్బిన్లు గతంలో కూడా ఇచ్చాం. అదే విధంగా ఇక్కడ బీచ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. పక్కనే మన డస్ట్బిన్ లాంటిది వరలతో ఏర్పాటు చేస్తుంది కాబట్టి దయచేసి అక్కడికి తీసుకువెళ్ళి వేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయబాకండి. సముద్ర తీరాన్ని మనం కాపాడుకుంటే మనం కూడా సుభిక్షంగా ఉన్నట్టు, మన గ్రామాలను మనం కాపాడుకుంటే మనం సుభిక్షంగా ఉన్నట్టు, మన బిడ్డలు సమాజానికి ఉపయోగపడే విధంగా కాపాడుకుంటే మన కుటుంబాలు కూడా బాగుంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కోట మండలంలోని జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. గూడూరుకు చెందిన మెడ్ప్లస్ రక్తనిధి కేంద్రం వారిచే యువకుల నుండి రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, కోట ఎంపీటీసీ శంషుద్దీన్, ఉపాధ్యాయులు, రక్తదాతలు, మెడ్ప్లస్ ఇన్ఛార్జ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అరే పైకి మీరు సామాన్ ముప్పవరపు వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి గారుల జ్ఞాపకార్థం ఎంవి రావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు. ఇది 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో 10,985వ ప్రోగ్రాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమాన్ని మన ఎంపీటీసీ గారు శంషుద్దీన్ గారు పిలిచిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మన గూడూరు పట్టణానికి చెందిన మెడిపల్స్ రక్తనిధి కేంద్రం వారి ద్వారా ఈ రక్తాన్ని సేకరించి తలసేమియా బాధితులు, గర్భవతులకు ఇలాంటి అవసరాల నిమిత్తం ఏదైనా ప్రమాదాలు గురైనప్పుడు రక్తం చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు అందులో చాలా రక్త కొరత ఉంది. ఆ రక్త కొరత తీర్చేందుకు ఈ వారం బ్లడ్ క్యాంపులు పెట్టి ఇతోధికంగా వాళ్ళకి రక్తాన్ని అందిస్తున్నాము మా ఎంవి రావు ఫౌండేషన్. అదేవిధంగా ప్రతిరోజు రేపు కూడా ఆలూరులో బ్లడ్ క్యాంప్ ఉంది. ఇలా మన 4 మండలాల్లో
ప్రతి గ్రామంలోనూ గ్రామీణ ప్రాంత యువకులను చైతన్యపరిచి ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల కొంత మనం అవేర్నెస్ కల్పించినట్టు ఉంటుంది. దీన్ని ముందుగా మన శంషుద్దీన్ గారు 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కుట్రపూరితంగా కల్తీ నెయ్యిని గత వైకాపా ప్రభుత్వంలో సరఫరా చేశారని, వైష్ణవి డైరీ నుంచి కల్తీ నెయ్యి సరఫరా అయిందని నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తెలిపారు. పెళ్లకూరు మండలంలోని పునబాక గ్రామంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ చిన్నపాటి వస్తువులు తయారు చేసే సంస్థకు 10 లక్షల కిలోల నెయ్యిని తయారు చేసే కాంట్రాక్ట్ ను వైకాపా ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కృష్ణారావు, ఏఎంసీ డైరెక్టర్ కేశవరెడ్డి, సతీష్, విజయ్, గోపి, కిరణ్, పోలేరమ్మ ఆలయ కమిటీ సభ్యులు బాబు శెట్టి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ వద్ద ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే వైష్ణవి డైరీ నుంచి కల్తీ నెయ్యి తిరుమలకి సరఫరా అయ్యేందుకు గాను ముందుగా ఎటువంటి పన్నాగం పన్నారు, ఎటువంటి కుట్ర చేశారు ఈ కాంట్రాక్టర్లు, నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లు అనేది ఒక పద్ధతి ప్రకారం జరిగిందని మనకు మన సిబిఐ ఛార్జ్ షీట్ లో చూస్తే తెలుస్తోంది. ముందుగా తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టగా ఆ ఏఆర్ డైరీ ఓనరు రాజు రాజశేఖరన్ అతను ఇంత ముందు కూడా చాలా విషయాల్లో కల్తీ నెయ్యి సరఫరా చేసి అతన్ని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఆ నకిలీ పత్రాలు, నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, నకిలీ ఫుడ్ లైసెన్స్లు అన్ని సమర్పించి కాంట్రాక్ట్ పొందడం జరిగింది. కానీ అతని సంస్థకి, ఆ డైరీ సంస్థకి అంత సామర్థ్యంలో ఆవు నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేదని చెప్పి దర్యాప్తులో తేలగా ఈ నెట్వర్క్ లో భాగమైనటువంటి బోలే బాబా డైరీ సంస్థ మరియు హర్ష్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఇవి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు. వీళ్ళు అసలు డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ బోలే బాబా డైరీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పామిల్ జైన్, విపిన్ జైన్ A3 A4 గా ఉన్నారు సిబిఐ ఛార్జ్ షీట్ లో. వీళ్ళు అసలు డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళు పామాయిల్, మిగతా కెమికల్స్ కి సంబంధించిన వాటి వ్యాపారస్తులు. వీళ్ళకి డైరీకి ఎటువంటి సంబంధం లేదు. డైరీ పరిసరాలు కూడా గమనిస్తే మనకు తెలుస్తుంది, ఇక్కడ వీళ్ళకి ఎటువంటి గోశాల కానీ, చుట్టుపక్కల భారీ మొత్తంలో ఆవు పాలు సేకరించిన దాఖలాలు కానీ ఇక్కడ అసలు మనం ఆ దాఖలాలే లేదు, ఆనవాలే లేదు. ఇక్కడ వీళ్ళు ఈ వైష్ణవి డైరీ ఒకప్పుడు చిన్న చిన్న స్వీట్లు, లేదంటే ఇడ్లీ పిండి, దోశ పిండి, లేదంటే ఈ బటర్ మిల్క్ లాంటివి, స్వీట్లు లాంటివి, ఐస్ క్రీమ్ లాంటివి, చిక్కీలు లాంటివి సప్లై చేసుకునే సంస్థ. అలాంటి సంస్థకి ఈరోజు భారీ మొత్తం 10 లక్షల టన్నుల 10 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరాకి కాంట్రాక్ట్ కట్టబెట్టారంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదంటారా? ఆనాటి వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న వైసీపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. రాపూర్ మండలం పంగిలి గ్రామంలో పండుగ మాసం చివరి ఆదివారం కావడంతో అంకమ్మ తల్లికి గ్రామస్తులు పొంగళ్లు పొంగించారు. ముందుగా అంకమ్మ తల్లిని విశేషంగా అలంకరించి గ్రామ ఆచారాలతో ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామస్తులు అంకమ్మ దేవాలయం వద్దకు చేరుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అందరూ గట్టిగా ఉండకుండా ఆడొకరు ఉంటే కదా పడేదా తీస్తే కదా తీసేదానికి వీడి చేత దావగా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చలో మంగళగిరి చేనేత గర్జన సభను విజయవంతం చేయండి. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో చేనేతల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడిన చేనేత కార్మిక సంఘాల నాయకులు. రమాబాయి ప్రోద్బలంతోనే అంబేద్కర్ ఉన్నత స్థాయికి. అంబేద్కర్ సతీమణి రమాబాయి జయంతి సందర్భంగా కోట పట్టణంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బహుజన ఐక్య వేదిక నాయకులు. అవకతవకలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. అంకమ్మ తల్లికి వైభవంగా పొంగళ్లు. రాపూరు మండలం పంగిలి గ్రామంలో కొలువై ఉన్న అంకమ్మ అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.